హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. ఏముందండి, పొద్దున్న లేచేసరికి మనకు ఆల్రెడీగా పెళ్ళైన వాళ్ళకైతే పనులు రెడీగా ఉంటాయి. అది పిల్లలున్న వారికి కూడా ఎక్స్ట్రా పనులు ఉంటాయి. ఇంకా పెళ్ళైన వారికి కాకుండా పిల్లలైన వారికి ఎక్కువగా ఉంటాయి. లేచి ఇంకేం చేస్తాం, మనం హోమ్ క్లీన్ చేసుకుంటాం, ఉన్న గిన్నెల్ని తోమేసుకుంటాం కదా. నేను కూడా అదే చేస్తున్నానండి. చూడండి, మీరు డైలీ రొటీన్గా ఇవే పనులు చేస్తున్నారా? ప్లీజ్ మీరు కూడా నా పనులే చేస్తున్నట్లయితే ఒక లైక్ కొట్టుకోండి ప్లీజ్ నా ఛానల్కి. ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి గాయ్స్. నేనైతే 6 o'clock లేస్తానండి. ఎవ్రీడే 6 o'clock లేచి పనులు అయితే మొదలు పెట్టేస్తాను. ఇదిగోండి, నేనైతే ఫస్ట్ అయితే హోమ్ క్లీన్ చేస్తున్నాను. హోమ్ క్లీన్ చేసిన తర్వాత గిన్నెలు తోమేస్తాను. గిన్నెలు తోమేసిన తర్వాత ఇంకా మనకు మామూలుగా బండలు తుడవడం ఉంటుంది కదా, బండలు కూడా తుడిచేసుకుంటానండి. పిల్లలు ఉన్నారు కదా, కొంచెం జిడ్డు జిడ్డు అన్నట్టు అనిపిస్తుంది. అందుకని నేను డైలీ అంటే బండలు తుడవడం జరుగుతుంది. 3 పిల్లలు ఉన్నారు కదా. ఇంకోటి, పిల్లలు అయితే వస్తారు ఇంట్లోకి, ఆడతారండి. మా పక్కన ఇంటి పిల్లలు కూడా వస్తారు, బాగా ఆడతారు, చెత్త పడుతుంది. అందుకని నేనైతే డైలీ జిగడుగా ఉంటుందని డైలీ హోమ్ క్లీన్ చేసుకుంటానండి. అదేంటో పిల్లలు ఉంటే టైము ఇలానే వెళ్ళిపోతుంది కదండి. ఎవరికైనా అంటే తొందరగా ఎంత తొందర లేచినా కూడా పనులు తొందరగా కావు పిల్లలు ఉన్న కాడైతే. ఇంకా చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇంకా అంటే చిన్నపిల్లలు అంటే న్యూ బోర్న్ బేబీస్ అలా ఉన్న ఇంట్లో అయితే అసలు పనే ఒడవదండి. ఊడవడం అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఊడ్చేసాను. ఇక్కడ ఉతకాల్సిన బట్టలు కూడా ఉన్నాయి. అంత అయిపోయిన తర్వాత అయితే నేనైతే బండలు తుడవడానికి అయితే బండలు కూడా తుడిచేసుకుంటున్నాను. బకెట్ అయితే తెచ్చేసుకున్నాను. బండలు తుడిచిన తర్వాత ఇంకేంటంటే ఇంకా రొటీన్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇవాళ మా పిల్లలు నాతో పాటు అయితే లేస్తుంది. అయితే ఇంకా లేవలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు లేవకపోతే తొందర పని అవుతుందని నాకు కూడా అనిపిస్తుంది. కంపల్సరీ తొందరగానే అవుతుందండి పిల్లలు లేకపోయేసరికి. అందుకని నా పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలు లేస్తే చాలా బాగుంటుందని నేను ఎప్పుడు కోరుకుంటాను. కానీ ముందుగానే నాతో పాటు లేస్తారండి. లేచి అమ్మ అది అమ్మ ఇది అమ్మ అని చెప్తూ ఉంటారు. నాకైతే కబుర్లు చెప్తూ ఉంటారు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? మా పిల్లలు అయితే బాగా అల్లరి చేస్తారండి. కామ్గా అయితే ఒక దగ్గర కూర్చోరు. ఇవాళ వ్లాగ్స్ వచ్చేసి నేనైతే 6 నుంచి 9 వరకు వ్లాగ్స్ పెట్టేశానండి. నచ్చితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. నా వీడియోస్ని అయితే ఫాలో చేయండి గాయ్స్. ఈ తుడవడం అయితే బాగా కొంచెం గట్టిగానే తుడుస్తా, క్లీన్గా ఉండాలని. క్లీన్గా నాకైతే హోమ్ క్లీన్ లేకపోతే నాకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని నేనైతే డైలీ కడప కడిగి కడప చుట్టూ ముగ్గు పెడతానండి. ఇదైతే కంపల్సరీ చేస్తానండి. మా ఇంటి దగ్గర అయితే మెయిన్గా నాకైతే కడప నీట్గా ఉండాలండి. నీట్గా ఉండి ఇదిగో ఇక్కడ ఇదేండి మాది ఫ్రంట్ గుమ్మము. ఈ గుమ్మం దగ్గర అయితే నేనైతే తుడుస్తున్నాను. గుమ్మం తుడిచి ముగ్గు వేస్తున్నాను. ఇదైతే తూర్పు సైడ్ అండి. తూర్పు సైడ్ గుమ్మం దగ్గర నేనైతే తుడిచాను. ఆల్రెడీ తుడిచి ముగ్గు పెట్టేస్తున్నానండి. ఇంటికి ఇల్లాలు అందం, ఇంటి ముందు ముగ్గు అందం అని అంటారు కదా, అలా అనిపిస్తుందండి. ముగ్గు వేయకపోతే మాత్రం ఇల్లు బోసిపోతుంది కదా, అలా అనిపిస్తుందండి. ముగ్గేస్తే ఆ కలనే వేరు ఇంటికి. ఏ ఇంటికైనా అంటే కొంచెం నీళ్ళు చల్లి కానీ లేకపోతే సామిడి చల్లితే ఇంకా చాలా అందంగా ఉంటుంది. అదైతే ఊర్లో కుదురుతుంది కానీ ఇక్కడ కుదరదు కదా. ఇదైతే ముందే హైదరాబాద్ కదా అండి, మనమైతే రెంటెడ్ హౌస్లలోనే ఉంటాం కాబట్టి అలా అయితే అస్సలు కుదరదు. మరి ఇంకెంతసేపు ఉన్నా వాటర్ దగ్గర తుడుచుకోవడం, ముగ్గులు వేసుకోవడం ఇలా జరుగుతుంది. సిటీలో అయితే మ్యాక్సిమం అందరికీ ఇలానే జరుగుతుంది కదా. అందుకని డైలీ అయితే నేనైతే గుమ్మానికి మాత్రం పక్కా, ఇక్కడైతే నాకు గుమ్మం లేదండి. గుమ్మం ఉంటే చాలా బాగుంటుండే. ఎంతైనా మన ఓన్ హౌస్ కాదు కదా, మనం ఏం చెప్పలేం. ఇది కూడా గుమ్మం కాదండి, జస్ట్ సిమెంట్ దగ్గర మేమే ఇలా చేసేసుకున్నామండి. ఇలా గుమ్మాన్ని చేసేసుకొని దీనికైతే నేనైతే డైలీ దీనికి అంటే ఫ్రైడే పూజ చేస్తానండి. ఇలా నేనైతే ఇంకా డైలీ అయితే ముగ్గు మాత్రం పక్కా వేస్తాను. ఈవినింగ్ వరకు నా ముగ్గు మహిమ ఏంటో మాయమైపోతుందండి. పిల్లలు తొక్కి తిరిగి ఆ ముగ్గు
మొత్తం పోతుందండి. అసలు ముగ్గే ఉండదు. ఈమె అసలు ముగ్గులు వేసుకుంటుందా వేసుకోదా అన్నట్లుంటుంది. మార్నింగ్ ఎంత అందంగా ఉంటుందో గుమ్మము, ఈవినింగ్ వచ్చేసరికి అంత ముగ్గు వెళ్ళిపోతుందండి. మా పిల్లలు ఇంకా తిరుగుతూనే ఉంటారండి. ఆ తిరుగుకానికి ఆ ముగ్గు మొత్తం పోతుందండి. ఎక్కువ మట్టుకు నాకైతే ముగ్గులు వస్తాయండి. చుక్కల ముగ్గులు, తిప్పుడు ముగ్గులే వేస్తూ ఉంటాను నేనైతే. ఫ్రంట్ సైడ్ అయితే ఎక్కడైనా నేనైతే తిప్పుడు ముగ్గులే వేస్తానండి. ముగ్గులు డిజైన్సే వస్తాయి. తిప్పుడు ముగ్గులు డిజైన్స్ ఎక్కువ మట్టుకు అయితే నేనైతే అవే వేస్తాను. తిప్పుడు ముగ్గులే వేస్తాను. మా పిల్లలైతే ముగ్గురు పడుకున్నారు. నాకైతే హ్యాపీగా ఉంది. నా పని కూడా ముగుస్తుంది అని అనిపిస్తుంది. చూస్తూ ఉండి నేను చేస్తానండి. పిల్లలు లేస్తే అస్సలు పని కుదరదండి. ఇవాళైతే 6 డాట్స్ పెట్టి ఇవాళైతే నేనైతే ముగ్గు వేశాను. ముగ్గు అనిపించలేదని అనుకుంటున్నారు కదండి. కాసేపు అయిన తర్వాత మీరే చూస్తారు కదా నేను ఎలా వేసాను. అంటే చాక్ పీస్ తడిపి వేస్తున్నానండి. మామూలుగానే తడిపి వేస్తేనే పోతుంది. అది మామూలుగా వేస్తే మా పిల్లలు మొత్తం చెడిపేస్తారని తడిపి వేస్తానండి మ్యాక్సిమం నేను. మెల్లిమెల్లిగా పని అయిపోతుంది. మా పెద్దమ్మ అయితే లేచింది. తనకు బ్రష్ అయితే చేయించాను. బ్రష్ చేయించిన తర్వాత తనకైతే ఇవాళ ఫీవర్ వచ్చిందండి. అసలు ఆమె అయితే నైట్ నుంచి అయితే ఒకటే వామిటింగ్స్ అండి. ఏమో అసలు పిల్లలకైతే ఫీవర్ వస్తే అసలు తట్టుకోలేము పేరెంట్స్. ఇదండి ఇంకా నేనైతే ఫైనల్గా అయితే నా పని అయిపోయింది. గ్యాస్ అయితే తుడవడం అయితే స్టార్ట్ చేశాను. హోమ్ క్లీన్ అయిపోయిన తర్వాత గ్యాస్ అయితే నేను తుడుచుకుంటానండి. కొంచెం అంతా సర్ఫ్ వేస్తాను. సర్ఫ్ వేసి టేబుల్ని, కింద టేబుల్ ఉంటుందండి. మాకైతే గ్యాస్ కట్ట ఉండదు, సింక్ కూడా ఉండదు. మేము అందుకని ఇలా వేసుకుంటామండి. వేసుకొని 2 క్లీన్ ఒకటేసారి చేస్తాను. ఎక్కువ మట్టుకు ఇలా క్లీన్ చేస్తానండి. నీట్గా పోతుంది. సర్ఫ్ దగ్గర అయితే నాకైతే ఓకే పర్వాలేదని అనిపిస్తుంది. మామూలుగా వాటర్ దగ్గర అసలు తుడనట్లే ఉంటుంది. చాలా వరకు మనము ఇంట్లోకి లక్ష్మీదేవత రావాలి అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే మన ఇంటికి, ముందే చెప్తున్నాను వినండి. ఒక మాటలో చెప్పాలంటే ఇంటికి ఇల్లాలు అందం, ఇంటికి దీపం అందం అని అంటారు కదా. మనం ఏం చేయాలండి, ఇంటికి లక్ష్మీదేవత రావాలి అంటే మనకైతే ఇంట్లో పొయ్యి నీట్గా ఉండాలి, గుమ్మం ముందు ముగ్గు ఉండాలి, గుమ్మానికి పూజ చేసి ఉండాలండి. ఇవైతే మనము పాటించాల్సిన మెయిన్, మన ఇంట్లోకి లక్ష్మీదేవత రావడానికి ఇవే కారణం అండి. నీట్గా ఉంటే లక్ష్మీదేవత వస్తుందండి అని పెద్దలు అంటారు. ఇంకోటి పెద్దలు అప్పట్లో చేసేవాళ్ళు కదా, అంటే పొయ్యి అలకడం కానీ గుమ్మానికి ముగ్గు వేసి పూజ చేసేవాళ్ళు కదా. మనం కూడా అప్పటి సాంప్రదాయాన్ని పాటిస్తే చాలా వరకు మంచిది. మనకు కూడా ఆరోగ్యంగా ఉంటాము. మనం కూడా నీట్నెస్ని పాటిస్తూ ఉంటాము. అంతెందుకంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు పాటించాల్సినవి మనం ఎందుకు పాటించాలి అని కొందరికి క్వశ్చన్ ఉండొచ్చు. అంతెందుకు, మనకు నీట్గా ఉంటుంది కదా. మనం అలాంటివి ఫాలో అవ్వకుండా ఇవన్నీ మనం నీట్గా చేసుకున్నామంటే మనకు కూడా నీట్గా ఉంటుంది, మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం కదా అండి. అందుకని మనం ఇవి డైలీ మన హైజీన్లోకి దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నామనుకో ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. డైలీ ఆ పని చేయాలి, ఏ పని చేయాలో ఆ పని ఆ టైంకి కరెక్ట్గా చేసేస్తామండి. ఏ ప్రాబ్లం లేకుండా కరెక్ట్ చేసిస్తాం. ఇలా మనం ఫాలో అయ్యామంటే మనం ఇంకోటి మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఇలా చేయడం వల్ల మన బాడీకి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. ఇలా చెయ్యండి, మీరు కూడా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది కదా. అంటే చాలా వరకు ఇంకా పని మనుషుల్ని పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి. మనమే చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. వీటన్నిటితో పాటు పోల్చుకుంటే మన పనులు మనమే చేసుకుంటే అవి ఎంతో నీట్గా ఉంటాయండి. వేరే వాళ్ళు చేశారంటే ఆదరగా చేస్తారు, ఎలాగో ఒకలా చేస్తారు, మనకి ఇష్టం ఉండదు, మళ్ళీ డబల్ పని మనమే చేసుకోవాల్సి వస్తుంది. ఇలా రిపీటెడ్ కాకుండా మనం చేసుకుంటే మనకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది కదా అండి. అలా చెప్తున్నాను, మీ ఇష్టం అండి. మీకు ఎలా తోస్తే అలా చేయండి. నేనైతే డైలీ ఇలా చేసుకుంటానండి. మా చిట్టి తల్లికి అయితే ఇంకా పాలు కాస్తున్నానండి. పాలు కాచి తనకైతే పాలు ఇస్తున్నాను. నైట్ నుంచి ఒకటే వామిటింగ్స్ అండి. మా పాపకైతే హ్యాపీకి, పెద్ద పాపకి. నాకైతే
ఏదోలా అనిపిస్తుందండి. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఒకటే జ్వరం పట్టింది మా బంగారు తల్లికి అయితే. ఇక్కడైతే వాటర్ కూడా కాస్తున్నాను. మ్యాక్సిమం అయితే వేడి వాటర్ ఎక్కువ కాచిస్తాను. ఎలా వచ్చిందో ఆ జ్వరం నాకైతే అర్థం కావట్లేదండి. ఫైనల్గా అయితే నా ముగ్గులు అయితే చూసేసేయండి ఎలా ఉన్నాయో. నచ్చితే నా ముగ్గుల కోసమైనా ఒక లైక్ కొట్టండి గాయ్స్. చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి కుంకుమ పసుపు మెయిన్ గుమ్మానికి వేస్తానండి నేనైతే, పిల్లలు ఊగా చెడుపుతారని. అది మెయిన్ గుమ్మం. ఇది మా రూమ్ దగ్గర ఉన్న గుమ్మం అండి. ఇదండి నా ముగ్గులు ఎలా ఉన్నాయో చూడండి గాయ్స్. ఒకవేళ మీరు కొత్తగా ఛానల్ పెట్టినట్లయితే కమెంట్ బాక్స్లో మీ ఛానల్ని షేర్ చేయండి. నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ వీడియోస్ని వాచ్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ. మా హ్యాపీకి వాళ్ళ జ్వరం అండి. అసలు ఏం తిన్నా వామిటింగ్ చేసుకుంటుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. అసలు వాటర్ తాగినా కూడా వాటర్ అయితే వామిటింగ్ చేసుకుంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. డైట్ని నేను ఏం ప్రిపేర్ చేయాలో అర్థం అవుతలేదండి. ఇడ్లీ అయితే బాగుంటుందని ఇడ్లీ అయితే మా ఆయనకైతే చెప్పేసాను తీసుకురమ్మని. ఏం తిన్నా హుషారుగానే లేదండి. ఏం చేయాలో ఏమో. ఇవాళంతా డల్గా నైట్ నుంచి అంతా వామిటింగ్స్ అండి చిట్టితల్లికైతే. పిల్లలకి జ్వరం వస్తే అదో రకంగా ఉంటుంది. మనకైతే ఫుడ్డే తీసుకోబుద్ది కాదు. నాకైతే అసలు ఫుడ్డే తీసుకోవాలనిపించలేదండి నైట్ అయితే. అతి కష్టంగా నాకు చిన్న కూతురు ఉంది కాబట్టి అతి కష్టంగా తీసుకున్న తనకి పాలు కావాలని. మన పిల్లలు ఏమన్నా అయితే వాళ్ళ మీదనే ఉంటుంది మొత్తం ధ్యాస అంతా. పిల్లలకి ఏమైందో అనేదే ఉంటుంది. ఫీవర్ తగ్గిందా లేదా మాటికి ఒకసారి చూడడం ఇలాంటిదే జరుగుతుంది కదా. మీకు కూడా ఇలానే జరుగుతుందా? మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుందా? హాస్పిటల్కి అయితే వెళ్ళాలండి. సిరప్స్ వేస్తున్నా. సిరప్స్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు. హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది మరి.